నానా, ఏమైంది? అడ్మిట్ కార్డ్. మళ్ళీ మర్చిపోయాడు. టైం 5 minutes ఉంది. ఎంట్రీ ఉండదు. తర్వాత నాన్న వచ్చేస్తున్నారు. ఎగ్జామ్ కోసం చదివిందైనా గుర్తుందా, లేదంటే అది కూడా ఇంట్లో మర్చిపోయావా? ఎగ్జామ్ బాగా రాయాలి. చూస్తుంటే ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ కూడా సరిగ్గా ల్యాండ్ అయినట్లేదు. ఏదైనా చెప్తావా? చదివింది మొత్తం వేస్టా, లేక కొంచెమైనా పనికొచ్చిందా? అనుకున్నంత గొప్పగా ఏం రాయలేదు. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమైంది సార్? సారీ సార్. అదేంటంటే దీని స్క్రూ లూజ్ అయింది. గుంటల్లో పడి పదే పదే తిరిగిపోతుంది. నేను దీన్ని రిపేర్ చేస్తాను సార్. దయచేసి చలాన్ రాయకండి. రిలాక్స్ సార్, రిలాక్స్. నేను చలాన్ రాయడం లేదు, చెప్తున్నాను అంతే. సమస్య చలాన్ గురించి కాదు, ప్రాణాల గురించి. అదేంటంటే ఈ చిన్న మిర్రర్ ఇప్పుడు తప్పు డైరెక్షన్లో ఉండడం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరే అర్థం చేసుకోగలరు. అలాగే మీ ఆర్సీ, కొద్దిగా లైసెన్స్, అన్ని డాక్యుమెంట్స్ చూపించండి. సరే సార్, దిగునన్నా. ఆర్సీ ఇంకా లైసెన్స్ అవి కూడా ఉన్నాయి సార్. చూపించండి. పట్టుకో. కనిపించడం లేదా? ఇప్పుడు చలాన్ రాయొచ్చు అనుకుంటా. సార్ అదేంటంటే ఈరోజు బాబుకి ఎంట్రన్స్ ఎగ్జామ్, అందుకే తొందరలో నేను ఇంట్లోనే మర్చిపోయాను. సార్, ప్రాణం కంటే తొందరపాటు ఎప్పుడు విలువైందిగా మారింది. ఈ ఇన్సూరెన్స్ ఇది కూడా ఎక్స్పైర్ అయింది. సార్ అది దేనికి ఎంట్రన్స్ రాస్తున్నావు బాబు? సార్ అది ఇంజనీరింగ్. ఇంజనీరింగ్. వీళ్ళు మన దేశ భవిష్యత్తును మార్చేవాళ్ళు. మీరేమైతే భవిష్యత్తుని ప్రమాదంలో పెడుతున్నారు. ఇన్సూరెన్స్ అనేది కేవలం ఫార్మాలిటీ కాదు. మీ వెహికల్తో పాటు మీకు లేదా మరొకరికి ఏదైనా విషాదం జరిగితే అది మీకు ఫినాన్షియల్ సేఫ్టీ మరియు సెక్యూరిటీ ఇస్తుంది. అంటే ఇతని భవిష్యత్తు సురక్షితం. సార్ ఒప్పుకుంటాను, తప్పు అయిపోయిందని. ప్లీజ్ సార్. చూడండి, నేను చలాన్ అయితే రాస్తున్నాను. సార్ ఇదిగోండి డాక్యుమెంట్స్. డిజిలాకర్, మంచి పని. ఇదెలా? ఎప్పుడు? నాన్న, మనం ఇంతకు ముందు కూడా ఒకసారి లైసెన్స్ మర్చిపోయాం. అందుకే డీజీ లాకర్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. అప్పుడే ఏ సమస్య ఉండదు. ఇంజనీర్ బాబు తెలివైన వాళ్ళ ఉన్నాడు. ఈరోజు మిమ్మల్ని రక్షించాడు. మీ డాక్యుమెంట్స్ అన్ని డీజీ లాకర్లో సేవ్ చేసి. కానీ బాబు, మీ నాన్న ఇన్సూరెన్స్ అయితే రెన్యువల్ చేయించలేదు. అందుకే నేను ఫైన్ వేయాల్సి ఉంటుంది. సార్ నేను చేస్తాను సార్, ప్లీజ్ సార్ వదిలేండి. అరే సార్, పట్టుకోండి తన్ని. మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్దాం. నేను ఏదైనా ఆటో ఆపుతాను. సార్ 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 మమ్మల్ని ఇందులోకి లాక్కండి సార్. చూడండి, ఒకవేళ ఇతనికి ఏదైనా అయితే మేము కోర్టుల చుట్టూ తిరగలేం సార్. సార్ నేను ఇప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేస్తాను. అయ్యో సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడ ఇతను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అంబులెన్స్ రావడానికి ఆలస్యం అవ్వచ్చు. కనీసం ఇతనికి ఫస్ట్ ఎయిడ్ అయినా చేద్దాం. నానా, సార్ కరెక్ట్గా చెప్తున్నారు. గుడ్ సమరిటన్ లా ప్రకారం ఒకవేళ రోడ్డు మీద గాయాలతో ఉన్న వారికి సహాయం చేస్తే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోరు. అలాగే నానా, కొంచెం ఆలోచించండి. ఒకవేళ ఇతని స్థానంలో నేనే ఉండుంటే అప్పుడు ఆటో ఆటో
ఆటో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆ కుర్రాడి ప్రాణాలు కాపాడినందుకు. అలాగే నీకు కూడా థ్యాంక్స్ బాబు, మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పినందుకు. సార్ మేము మీ డెడికేషన్ని ఫాలో అయ్యామంతే. బాబు నీకు తెలుసా, ఇండియా ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్లో వరల్డ్లో నెంబర్ 1లో ఉంది. కానీ ఈరోజు నువ్వు చేసిన పని చాలా చిన్నదే అయి ఉండొచ్చు. దాని ద్వారా వాహనదారులను రక్షించడంలో ఒక అడుగు ముందుకు వెళ్ళాం. అందుకే మళ్ళీ ఒకసారి మీకు థ్యాంక్ యూ. ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఫైన్ వేస్తాను. రేపటిలోగా మీ నాన్న దగ్గర ఇన్సూరెన్స్ ఉండేలా నువ్వే చేయాలి. థ్యాంక్ యూ సార్. పద నాన్న. ఏం ఆలోచిస్తున్నారు నాన్న? అదే నా బాధ్యత గల తెలివైన కొడుకు ఉదయం అడ్మిట్ కార్డు ఎలా మర్చిపోయాడా అని. ఎందుకంటే నేను మీ కొడుకుని కదా. అయినా డీజీ లాకర్లో అడ్మిట్ కార్డ్ అప్లోడ్ అవ్వదు, లేదంటే మర్చిపోయాను కాదు. సరే నాన్న, వచ్చే ఏడాది 18 ఏళ్ళు వస్తున్నాయి. మరి ఇంటి వరకు బండి నేను నడపనా? బాబు నీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే వరకు డ్రైవింగ్ కుదరదు. అయినా ట్రాఫిక్ వేస్తే ఎక్కువ దూరంలో లేరు. అయ్యో వద్దొద్దు నాన్న, నేను ఏడాది వరకు వెయిట్ చేస్తాను. చాలా త్వరగా అర్థం చేసుకున్నావు. రా ఎక్కు. వెళ్దామా?